హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. ఇదొచ్చేసి ఆగస్టు 15 రోజండి మా పాప వాళ్ళ స్కూల్‌లో. దా దా ఇంకా నడుచుకుంటుందా. దీన్ని మీకు తెలిసే ఉంటుందండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. యూకేజీ చదువుతుంది. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెడితే ఈ వాటర్ డ్రాప్ అయితే వేసిందనమాట. ఇంకా పిల్లలకైతే చాలామందికి డ్యాన్స్ కూడా నేర్పించారండి. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారు. మా పాప అయితే కరాటీలో ఉందన్నమాట. అక్కడ మా పాప మీకు అంతమందిలో కనిపించలేదో నాకైతే తెలియదు, కానీ మా పాప తెలిసిన వాళ్ళకైతే క్లియర్గానే కనిపిస్తుంది ఆ వీడియోలో కూడా. ఇంకా చాలామంది సెలబ్రేషన్స్లో అయితే పాల్గొన్నారండి పిల్లలు, ఇంకా పేరెంట్స్, టీచర్స్ ఇలా చాలామంది వచ్చారు. నేనైతే కొంతసేపు ఉండి ఇక ఇంటికైతే వచ్చేసానండి. మా పాపది అయిపోయిన దాకా ఉన్నానమాట. ఇంకా 12:30 వరకు అయితే జరిగినాయండి సెలబ్రేషన్స్. ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుందామని చూశాను. ఇంక ఎడిటింగ్ అయిపోయేసరికి ఇంకా మా పిల్లలు కూడా ఇంటికైతే వచ్చేసారు. ఇక లంచ్ ప్రిపేర్ చేద్దామని ఇంక లంచ్లోకి నేను రైస్ అయితే కడిగి పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి బీన్స్ ఫ్రై చేద్దామని చేస్తున్నాను. మా వారైతే ఇలా చేయమని చెప్పారనమాట ఈ బీన్స్ కర్రీని. అందుకని ఇలా చేస్తున్నాను. నేనైతే వేరేలా చేద్దామనుకున్నాను ఫ్రైలాగా. కాకపోతే మా వారు కొంచెం గ్రేవీ టైప్లో చేయమన్నారు. అందుకని ఇలా చేస్తున్నానండి. ఫస్ట్ అయితే బీన్స్ అన్నీ సన్నగా ఇలా కట్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసి ఉడికిచ్చేస్తున్నానండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అలాగే టమాటాలు ఇంకా జీడిపప్పు ఉన్నాయి కదా, అవైతే మిక్సీ పట్టుకున్నాను. టమాటాలు కట్ చేసి అలాగే జీడిపప్పు కొనేసి మిక్సీ అయితే పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని అదైతే పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే నేను పక్కన కూర్చున్నాను అనమాట. అవి కొంచెం ఉడికిన దాకా టైం ఉంటుంది కదా, అందుకని మా పిల్లలైతే వాళ్ళ డాడీతో కలిసి గోల్ చేస్తున్నారనమాట. ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు నాతో చెప్పేవాళ్ళు, ఇప్పుడైతే ఇంకా వాళ్ళ డాడీకి చెప్తూ ఉన్నారనమాట ముచ్చట్లు. స్కూల్లో ఏం జరిగినాయి ఏంటి, అక్కడికి తీసుకెళ్ళి డాడీ పార్కుకి తీసుకెళ్ళని ఒకటే గోల్ అనమాట. పార్కుకి ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం అవుతుంది కదా, ఇంక ఈవినింగ్ వెళ్దాంలే అని అయితే చెప్పారు వాళ్ళ డాడీ. సర్లేని ఇంక అప్పటికి సైలెంట్గా ఉండి ఇంకా టీవీ పెట్టుకొని చూస్తున్నారనమాట బొమ్మలు. ఇంక ఈలోపు ఇదిగో అయితే 2 విజిల్స్ అయితే వచ్చేసినాయి అండి. ఇంకొకసారి అయితే ఇది గంట పెట్టి ఇలా అన్నామంటే ఆవిరిపోతుంది కదా, అందుకని ఇంక ఇలా అంటున్నాను. మొన్న ఒక రోజు పప్పు ఉండేటప్పుడు విజిల్ అయితే పేలిపోయిందండి. పేలిపోయి ఏ పాటుకు ఆ పాటు ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ ఏరి మళ్ళీ పెడదామని చూసినా ఇంకా దేనికి యూజ్ అవ్వలేదు. ఇంకా విజిల్ పోయిందిలే అని పక్కన పెట్టేసి ఇంకా కొత్త విజిల్ అయితే తీసుకొచ్చాను. స్టీల్ది విజిల్ అయితే 150 120 అన్నారండి. అంటే నేను తేలేదులే, మా తమ్ముడు తీసుకొచ్చాడనమాట. ఇంకా పనిచేస్తుందో పని చేయదు అనుకున్నాను, కానీ విజిల్ పెట్టేశాక చక్కగానే పనిచేస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే సెట్ అవ్వదు కదా, అందుకని అనుకున్నాను. కాకపోతే నేను పప్పు కుక్కర్ది పైన మూత ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి విజిల్ అయితే సెట్ చేసుకొని రమ్మన్నాను అనమాట. కరెక్ట్గా సరిపోయింది. ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా విజిల్స్ వస్తున్నాయి. అన్నం చక్కగానే ఉడుకుతుంది అనమాట. అన్నమైనా పప్పు అయినా ఇలా బీన్స్ అయినా ఏవైనా ఓకే అండి. ఇంక అక్కడైతే నా ఉడికిని పక్కనైతే పెట్టేశానండి. ఆవిరిపోతుందని మూత తీసి పక్కన ఉంచుదామని అలా ఉంచేసాను. ఇంకా ఈలోపు ఇక్కడ స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను కొంచెం. అలాగే ఇంకా పోపు దినుసులు వేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా వేయించుతున్నానండి. ఇవి బాగా వేగాలి. ఇవి ఇలా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత మనం ముందు టమాటా, జీడిపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, అదైతే పేస్ట్ ఇందులో వేస్తున్నాను. ఇందులో వేసి ఇంకొన్ని వాటర్ అయితే పోస్తున్నానండి. బాగా మరీ తిక్కుగా ఉంది కదా, అందుకని కావాలంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే వెల్లుల్లి వేసాను అనమాట తాలింపులో ఫస్ట్. అల్లం కూడా సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదా పేస్ట్ వేసుకున్నా పర్లేదు. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను కొన్ని వాటర్ కూడా పోసి మొత్తం అయితే ఇలా ఒకసారి కలిపేస్తున్నానండి. ఇందులో అయితే ఇప్పుడు మనం ఉప్పు, ఇంకా పసుపు, అలాగే ధనియాల పొడి, ఇంకా గరం మసాలా పొడి ఇవన్నీ అయితే వేసుకోవాలండి. గరం మసాలా పొడి వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఒకసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఒక వీడియో అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఓకే అండి. ఇవన్నీ వేసాక మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇది మొత్తం కలిపేసిన తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట, అయ్యో కారం వేయటం మర్చిపోయాను కదా అనేది అనిపించింది. ఇక అందుకని ఇవి మొత్తం కలిపేసిన తర్వాత కారం కూడా వేసానండి.
నేను కర్రీ చేస్తున్నాను. కానీ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం చేయటము. మా వారైతే ఇలా చేయమన్నారు. అందుకని చేస్తున్నాను. అంటే ప్రతిదీ దగ్గరుండి ఏం చెప్పట్లేదులెండి. కాకపోతే టమాటాలు అలాగే జీడిపప్పు మిక్సీ పట్టి చెయ్యి కర్రీ బావుంటుందని అయితే అన్నారు. అంతవరకే చెప్పారనమాట. ఇంకా మిగతాదంతా మన టాలెంటే అనమాట. ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచించుకొని ఇలా చేయటమే. ఇలా చేశానండి. ఇదిగో కారం వేసాక 2, 3 నిమిషాలైతే ఉంచేసాను. తర్వాత అయితే మొత్తం ఒకసారి కలిపేసి ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బీన్స్, ఇంకా అవైతే ఇందులో వేస్తున్నానండి. ఇందులో వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను. ఇందులో మనం ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకునే క్వాంటిటీని బట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా చూసుకొని వేసుకోవాలి. అప్పుడే ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడైతే 2, 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిపేస్తున్నాను. చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఇక్కడైతే కొత్తిమీర వేద్దామని మొత్తం ఎంచక్కా కట్ చేసేసి కొత్తిమీర అయితే ఇందులో వేసేస్తున్నాను. కొత్తిమీర వేసాక నాకు ఒక అలవాటు అనమాట. అలానే వదిలిపెట్టను. మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుతుంటాను. ఒకసారి అయితే టేస్ట్ చూసానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామని ఇంకా బాండీ అయితే పక్కన పెట్టేద్దామని తీసుకెళ్తున్నాను. ఇంక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు లేట్, కర్రీ రెడీ అయిపోయిన తర్వాత తినటమే కదా. అలా వెంటనే స్టవ్ మీద తీసుకెళ్ళి తినలేము కదా. ఒక 2 నిమిషాలు అయితే పక్కన పెట్టేశానండి. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంక 2, 3 నిమిషాల తర్వాత ఇంకా కర్రీ, రైసు అలాగే పెరుగు, ఉప్పు, మంచినీళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని అందరం కూర్చొని తిందామని అయితే తింటున్నాము. ఇక్కడైతే రైస్ పెట్టుకొని కొంచెం కూర అయితే వేసి నేనైతే కలుపుకుంటున్నానండి. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను. ఏదైనా మనం ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా, టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇక్కడ నేను కలిపేలోపే మా వారు పిల్లలైతే తిన్నారండి. కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నారు. అమ్మయ్య నచ్చిందిలే అని అయితే అనుకున్నాను అనమాట. ఇక నేను కూడా తిందాం లేట్ ఎందుకులే అని ఇంకా అన్నం మొత్తం అలాగే కర్రీ మొత్తం అయితే కలిపేస్తున్నాను. కొంచెం కొంచెం కలుపుకోవటం కంటే మొత్తం ఒకేసారి కలుపుకొని తిందాంలే అని అయితే అనిపించింది అనమాట. అందుకని పెట్టుకున్న అన్నం మొత్తం అలాగే పెట్టుకున్న కూర మొత్తం అయితే కలిపేసి తిందామని అయితే కూర్చొని తింటున్నానండి. టేస్ట్ గురించి అయితే అస్సలు మాట్లాడాల్సిన పనే లేదనమాట. సూపర్గా ఉంది. ఒకసారి బీన్స్ తోటి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. నాకైతే సూపర్గా నచ్చిందనమాట. నేనైతే కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను. నేను పెరుగు అయితే తిననండి. ఎక్కువ కర్రీతోనే తింటుంటాను. ఎప్పుడన్నా అప్పుడప్పుడు మాత్రమే పెరుగు వేసుకొని తింటుంటాను. ఇంకా మా పిల్లలు మా వారైతే ఖచ్చితంగా పెరుగు ఉండాల్సిందే. పెరుగు ఉంటేనే తింటారు, లేకుంటే తినరు. నాకెందుకో కొంచెం అలవాటు తక్కువ అనమాట పెరుగు. నేను వంట చేసేటప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి. ఇట్లా చెప్పులు తీసుకోవాలి పిల్లలకి, వెళ్దామా అని. సరే అని ఇంకా అన్నాననమాట. వంట చేస్తున్నాను, తిన్న తర్వాత వెళ్దాంలే 3కి అట్లా వెళ్దామని అయితే చెప్పాను. సరే పని అయిపోయాక ఫోన్ చెయ్యి వెళ్దామని అయితే చెప్పింది. ఇంకా మేము తినేసిన తర్వాత కొంచెం సేపు ఉండి ఫోన్ చేశానండి. ఇంక వెళ్దామని అయితే వచ్చేసాము. ఇంకా 2, 3 షాపులైతే తిరిగాం కానీ నచ్చినవైతే దొరకలేదు. ఇక అందుకని బాటా షోరూమ్‌కి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగో ఇంక ఇక్కడైతే అన్ని మోడల్స్ ఉంటాయి కదా అని అయితే చూస్తున్నాము. ఇక పిల్లలైతే చెప్పింది వాళ్ళకి నచ్చదండి. వాళ్ళకి ఏది నచ్చితే అదే కావాలంటారు. ఇంకా మనకు నచ్చింది తీసుకోమంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా తక్కువ చూపిస్తారనమాట. వాళ్ళకి నచ్చింది వాళ్ళు కావాలంటారు. ఇప్పుడు పిల్లలైతే వాళ్ళే సూపర్‌గా సెలెక్ట్ చేసుకుంటారనమాట ఏవైనా. వీళ్ళు కూడా చూస్తున్నారండి. కాకపోతే వీళ్ళు చెప్పినట్టే వింటున్నారులెండి. అవి వద్దు ఇవి తీసుకో అంటే సరే అని అయితే అంటున్నారు. ఇంకా వాళ్ళైతే చూస్తున్నారు. నేనైతే చూడండి సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నాను. మా ఫ్రెండ్ అయితే సెలెక్ట్ చేయకుండా వీడియో తీస్తున్నావా రా చూద్దాం అని అయితే అంటుంది. అందుకని నవ్వొచ్చిందనమాట. ఏదో సరదాగా అలా సెల్ఫీ వీడియో అయితే తీశానండి. నాకు నిజానికి సెల్ఫీ వీడియో తీయటం అయితే అంత బాగా రాదు. ఏదో అలా తీశాను. ఈ ప్రశాంతంగా అయితే 2 జతలు అయితే సెలెక్ట్ చేసామండి పిల్లలకి. ఇంక వాళ్ళకి కూడా బాగానే నచ్చినాయి. ఇక వాళ్ళైతే బిల్ వేయించుకుంటున్నారు. ఇంక ఇక్కడ నేనైతే కూర్చున్నాను. చూడండి కూర్చున్న దాన్ని సైలెంట్గా ఉండకుండా ఇలా మొత్తం వీడియో అయితే తీస్తున్నాను. ఈరోజు ఆగస్టు 15 కదా, అందుకని ఇంక ఇలా బెలూన్స్తో డెకరేషన్ అయితే చేశారండి. హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని అయితే చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ అంతా నచ్చలేదన్నమాట. సర్లే అని చూసేసి ఇక ఇవైతే అంత మంచిగా లేవు. బాగున్నదేమో బాగా రేట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇక ఎందుకులే అని అయితే ఇంకా వెళ్దామని అయితే బయటకైతే వచ్చేసామండి. ఇంకా పక్కన కొబ్బరి బొండాలుంటే ఇంకా కొబ్బరి నీళ్ళు తాగుదామని అయితే ఇక్కడ కొబ్బరి బొండ అయితే కొట్టిస్తున్నామన్నమాట. కాకపోతే ఒకటే అండి. మళ్ళీ పిల్లలు తాగుతారో లేదో అని అయితే
అనిపించింది. అందుకని 2 ఎందుకు ఫస్ట్ ఒకటి తాగిన తర్వాత ఇద్దరు తర్వాత చూద్దాంలే అనైతే అనిపించింది. ఇక ఇక్కడైతే షూ అయితే ఊడిపోయిందండి మొత్తం. అందుకని ఇక్కడ షూ అయితే కుట్టిస్తుందనమాట. నేను మొన్నైతే 2 రోజులు తిరిగామండి. ఇక్కడ దొరకలేదు షూ కుట్టే అతను. ఈరోజైతే పక్కన తెలిసిన వాళ్ళని అడిగితే చెప్పారనమాట, పలానా ప్లేస్‌లో ఉంటారని. ఇంక అందుకని ఇక్కడికి వచ్చేసి అయితే కుట్టిచ్చేస్తున్నాము. ఇక్కడ మళ్ళీ షూ కొత్తది తీసుకోవాలంటే రేట్ ఎక్కువ అవుతుంది కదా! ఇలా కుట్టిచ్చేస్తే మళ్ళా ఒక 1 ఇయర్ ఈ ఇయర్ అయితే గడిచిపోతుంది కదా అన్నట్టుగా అయితే కుట్టిచ్చేస్తున్నాము. ఇక మా పాపది కూడా బెల్ట్ ఊడిపోయిందండి. మేము షూ తీసుకున్న షాప్‌లోనే ఇచ్చామన్నమాట. వాళ్ళైతే 2 డేస్ పడుతుందన్నారు. ఇక సర్లే అని ఇంక అక్కడే ఇచ్చేసి వచ్చాము. మా పాప అయితే పాత షూ ఉంటే అదే వేసుకుని వెళ్తుంది 2 డేస్ నుంచి స్కూల్‌కి. ఇంక ఈరోజు అయితే వెళ్ళి అడగాలన్నమాట. ఈవినింగ్ అయితే ఇస్తానన్నారు. ఇంకా షూ కుట్టడానికి కొంచెం టైం పడుతుందమ్మా, ఒక అరగంట ఏమన్నా పని ఉంటే చూసుకొని రండి, ఈలోపు నేను కుట్టేస్తానని అయితే చెప్పారండి. ఇక అందుకని మేమైతే ఈ షాప్కి అయితే వచ్చేసాము. ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకోమంటే ఇక తగిలించుకునేది ఉంటే నేను తీసుకోను, నాకు ఇష్టం ఉండదని అయితే చెప్పింది. ఇంక ఇవైతే సింపుల్గా బాగుంటాయి, నాకు బాగా నచ్చుతుంది, ఎక్కువ ఇలాంటివి యూస్ చేస్తుంటానని అయితే అన్నదనమాట. ఇక అందుకని ఇవి చూస్తున్నాము. ఇక్కడైతే అన్నీ భలే ఉన్నాయండి. మనం అద్దం కనిపెడితే ఆగం కదా, చూడండి వీడియో అయితే ఎలా తీస్తున్నాను. అంతే, వీడియో తీసేవాళ్ళు లేనప్పుడు ఇట్లా అద్దాలు కనిపించినప్పుడు మనం ఎటు అద్దం చూసుకోకుండా ఉండలేము కదా. సరదాగా అలా అయితే వీడియో తీశాను. సూపర్ ఉంది కదా. ఇక్కడ అన్ని బొమ్మలు భలే ఉన్నాయండి. ఇంకా వీళ్ళ పిల్లలు అయితే గోల గోల చేస్తున్నారనమాట, ఇవి కావాలి అవి కావాలని. ఇక్కడ చూసి వీటినన్నిటిని ఇక ఎట్నో నయ్యం మా పిల్లలు అయితే రాలేదండి, వాళ్ళ డాడీతో పాటు పార్కుకి అయితే వెళ్ళారు. ఇక వాళ్ళు వచ్చినట్టయితేనా ఇంక ఇవన్నీ అసలు ఉండేవి కాదనమాట. అన్నీ పట్టుకొని పగలగొడుతూ ఉండేవాళ్ళే, ఇవి కావాలి అవి కావాలని గోల గోల చేసేవాళ్ళే. వీళ్ళైతే అడుగుతున్నారు, కొంచెం తర్వాత కొనిపిస్తాంలే అని అయితే చెప్తే సైలెంట్గా ఉన్నారండి పిల్లలు. ఇంక ఇక్కడైతే ఇవన్నీ చూడండి, 1 గ్రామ్ గోల్డ్ అంట, భలే ఉన్నాయి కదా హారాలు, షార్ట్వి లాంగ్వి అన్నీ ఉన్నాయి. నార్మల్ చిన్న చిన్న చైన్స్ కూడా ఉన్నాయండి. ఇక గాజులు తీసుకుందామని గాజులు అయితే ఇవ్వమన్నామండి. చెరొక డజను రెడ్వి అలాగే గ్రీన్వి కూడా చెరొక డజన్ అయితే తీసుకుందామని తీసుకుంటున్నాము. ఇంకా రేపేటు వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, ఫ్రైడే. ఇంకా ఎక్కువ మంది రెడ్వి గ్రీన్వి తీసుకుంటూ ఉంటారు కదా గాజులు. మేమైతే రెడ్వి ఒక డజన్, గ్రీన్వి ఒక డజన్ అయితే తీసుకున్నామండి. ఇంకా చిన్న చిన్న చైన్స్ పిల్లలకి తీసుకుంటానని అయితే అంటుంది, అందుకని అవి కూడా చూస్తున్నామండి. ఇక్కడ చైన్స్ అయితే ఇవే ఉన్నాయి అన్నమాట, పెద్దగా మోడల్స్ ఏం లేవు కానీ ఇంక ఇవైతే ఉన్నాయి, నార్మల్ ఎప్పుడు ఉండే మోడల్సే ఉన్నాయండి. ఇక చాలా తక్కువ వస్తున్నాయి కదా చైన్స్లో న్యూ మోడల్స్ అయితే, ఎప్పుడు నుంచో చూస్తున్న మోడల్సే ఉంటూ ఉన్నాయి. 2 చైన్స్ అయితే సెలెక్ట్ చేసి పక్కనైతే పెట్టేసామండి. ఇంకా నల్లపూసలు తీసుకుందామని అయితే చూస్తున్నాము. ఇక లాకెట్ ఉన్నవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నవి, ఇంక ఇవి ఎందుకులే అని అయితే అనిపించింది, అందుకని నేనైతే తీసుకోలేదు. నిజానికి ఈ షాప్ ఓనరు ఒక చిన్నది సింపుల్గా ఉంటుందండి, అది పెట్టుకుందనమాట నల్లపూసలది. నాకైతే అది బాగా నచ్చింది. అవి ఉంటే చూపించమన్నాను, అవి లేవు, కావాలంటే ఒక 1 వీక్లో తెప్పిస్తానని అయితే అన్నది. సరే తెప్పించండి 1 వీక్లో అని అయితే చెప్పాను. ఇంకా నాకైతే అది బాగా నచ్చింది అనమాట, ఇంక అందుకని అది తీసుకోవాలనుకున్నాను. తెప్పిస్తానన్నారు కదా, ఇంకా తర్వాత వద్దాంలని ఇంక మేమైతే అవి తీసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నామండి. వచ్చేసి ఇదిగో షూ అయితే నీట్గా కుట్టి పెట్టారండి, బాగుంది. చాలా కష్టపడి ఇలా షూ కుట్టడం అంటే మామూలు విషయం కాదు, చక్కగా కుట్టి పెట్టారండి. మేమైతే షూ తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరామండి. నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా మా పిల్లలు మా వారు కూడా వచ్చేసారు పార్కుకి వెళ్ళి. ఇక వస్తూ వీళ్ళైతే చెరుకు రసం తీసుకొని వచ్చారండి. ఇక నేనైతే చెరుకు రసం అయితే 4 గ్లాసుల్లో అయితే పోస్తున్నాను అనమాట, నలుగురం కూర్చొని తాగుదామని. మా బుడ్డోడైతే ఫస్ట్ ఒక గ్లాస్ పట్టుకొని ఉన్నాడు, వాడికి ఫస్ట్ చెరుకు రసం కావాలని. ఇక నేనైతే వాడికి ఆ గ్లాసులో పోయలేదని మొహం అయితే అలా పెట్టి చూసాడనమాట. ఫస్ట్ ఇంకో గ్లాసులో పోసి వాళ్ళ డాడీకి అయితే ఇవ్వమన్నాను. ఇంకా తర్వాత మా బుడ్డోడికి కూడా ఒక గ్లాసులో పోసాను. ఇంకా వీళ్ళు వచ్చేటప్పుడే ఈ బాటిల్ తీసుకొని వచ్చేటప్పుడు తాగారంటండి, అందుకని సరిగ్గా తాగట్లేదు. ఇంకా నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నాను. చెరుకు రసం తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అప్పుడప్పుడు తాగుతూ ఉండాలండి, డైలీ తాగకపోయినా. నేను ఎప్పుడన్నా ఒకసారి అయితే తాగుతూ ఉంటాను అనమాట, ఇలా అప్పుడప్పుడు తీసుకొచ్చినప్పుడు. ఇక తాగేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా ఇల్లంతా ఒకసారి ఊడ్చేసానండి, ఇంటి ముందు అలాగే ఇంటి లోపల మొత్తం ఒకసారి ఊడ్చేసి ఇక బట్టలన్నీ తీసుకొచ్చి
తెచ్చి మడత పెట్టేశాను. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇక తోమాల్సిన గిన్నెలన్నీ షింక్లో వేసానండి. మధ్యాహ్నం తిన్నవి, అలాగే ఇంక ఇప్పుడు ఈవినింగ్ కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా ఇందులో అయితే వేసేసి మొత్తం అయితే తోముదామని తోముతున్నానండి. ఎటు వెళ్ళినా ఏం చేసి వచ్చినా మనకి గిన్నెలు తోమే పని అయితే అస్సలు తప్పదు కదా. నేను మొన్న ఒక ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే ఒక రీల్ చూశాను అనమాట. అదేంటంటే నేను నీ తోమే గ్లాస్కి, గెంటికి రూపాయి కాడికి లెక్క కట్టినా కానీ ఎప్పుడో కోటేశ్వరాలను అయిపోయేదాన్ని అయితే అంటూ ఉంటుంది కదా. ఆ రీల్ చూసినప్పుడైతే నాకు చాలా నవ్వొచ్చిందనమాట. నిజమే కదా, ఇంట్లో ఆడవాళ్ళు చేసే ప్రతి పనికి ఇలా అమౌంట్ కట్టుకుంటూ పోయామంటే మగవాళ్ళు సంపాదించే దానికంటే ఆడవాళ్ళ సంపాదన ఎక్కువగా ఉంటుంది కదా. కాకపోతే అలా జరగదులండి. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి, తప్పదు. ఆ రీల్ అయితే నాకు భలే అనిపించింది అనమాట, సరదాగా అనిపించింది. ఇదొకటను మళ్ళీ ఇంకొక రీల్ కూడా భలే అనిపించిందండి. ఆ గిన్నెలన్నీ ఇంట్లో కిచెన్లో పనులన్నీ చేసుకుంటే గిన్నెలన్నీ ఉంటే యమధర్మరాజు వచ్చి ఎవరు నువ్వంటే యముడిని అంటుంటే నేనే ఉన్నానా ఖాళీగా, నేను ఏమన్నా ఖాళీగా ఉన్నానా, కాసేపు ఆగిరాపు ఈ పనులన్నీ ఎవరు చేస్తారని ఒక డైలాగ్ ఉంటుంది కదా. నాకు చెప్పడం రావట్లేదు కానీ గుర్తు కూడా రావట్లేదు అనమాట. ఆ డైలాగ్ కూడా భలే ఉంటుంది కదా. నాకైతే ఆ డైలాగ్ కూడా భలే నచ్చిందనమాట. చూస్తే భలే ఫన్నీగా నవ్వొస్తూ ఉంటుంది. మీరు చూసారో లేదో కానీ మనకి ఏం పని ఉంటుంది, ఎక్కువ ఇన్స్టాలో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకోవటం తప్పితే ఎక్కువ ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉంటానండి నేనైతే. ఇదిగో ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేస్తానండి. తోమేసి ఇలా స్టాండ్లో కూడా పెట్టేసి స్టాండ్ అయితే లోపల పెట్టేశాను. ఇక్కడ కొన్ని నీళ్లు పడితే ఇంకా అవన్నీ తుడిచేస్తున్నానండి. ఇంక తుడిచేసి ప్రశాంతంగా కొంచెం సేపు అయితే కూర్చుంటానమాట. ఇంకా ఒక 1 అవర్ 1.5 అవర్ ఆగిన తర్వాత ఇక మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి. మళ్ళీ నైట్ డిన్నర్లోకి కావాలి కదా. మాకు అంతేనండి, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ మళ్ళీ డిన్నర్, ఇట్లా పనులన్నీ ఉంటానే ఉంటాయిలే. కానీ మీరైతే ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.